సాధారణ రోజుల్లోనే హెవీ ట్రాఫిక్ తో పిఠాపురం పాదక క్షేత్రం హైవే జంక్షన్ వద్ద ప్రమాదాలు జరుగుతూ ఉంటాయని, అలాంటిది శివరాత్రి నేపథ్యంలో అక్కడ ఎగ్జిబిషన్ ఏర్పాటుకు అధికారులు ఏ విధంగా అనుమతించారని బీఎస్పీ పిఠాపురం ఇన్ఛార్జ్ కండవిలి లోవరాజు, సిపిఎం జిల్లా నాయకులు కోనేటి రాజు ప్రశ్నించారు. ప్రజలు మరీ ముఖ్యంగా ఇక్కడికి వచ్చే భక్తులు ఎటువంటి ప్రమాదాలకు, ఇబ్బందులకు గురికాకుండా పాదగయ క్షేత్రం హైవే జంక్షన్ వద్ద ఏర్పాటు చేస్తున్న ఎగ్జిబిషన్ను తక్షణమే తొలగించేలా చర్యలు తీసుకోవాలని పిఠాపురం మున్సిపల్ కమిషనర్ కనకారావుకు వినతిపత్రం అందించారు. అందుకని చెప్పేసి ఇవాళ పిఠాపురం మున్సిపాలిటీ కమిషనర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. అలాగే దీని మీద పోలీసు డిపార్ట్మెంటు అలాగే కలెక్టర్ గారు కూడా దీని మీద దృష్టి పెట్టి అక్కడ 4 రోడ్ల జంక్షన్లో గుడి దగ్గరలో ఎగ్జిబిషన్ ఇవ్వడం వల్ల అనేక రకమైన భక్తులకు కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. అక్కడ యాక్సిడెంట్లు ఉన్నా కూడా చాలా సహకరించబడుతుంది. అలాంటిది పోలీసు డిపార్ట్మెంట్ గుర్తు రోజుల్లోనే అక్కడ కంట్రోల్ చేయలేక చాలా ఇబ్బందులు గురవుతూ ఉన్నారు. అందుని కాబట్టి ఆ ఎగ్జిబిషన్ అక్కడ లేకుండా ఉంటే భక్తులకి సౌకర్యంగా ఉంటుందని చెప్పేసి అక్కడ వచ్చిన భక్తులకి అందరికీ కూడా సౌకర్యంగా ఉంటుంది. అలాగే పార్కింగ్ ప్లేసులు లేక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాంటిది ఏమైనా ఉంటే పార్కింగ్కి వాడుకోవాలి తప్ప ఎగ్జిబిషన్కి పర్మిషన్ ఇవ్వకూడదని చెప్పేసి నేను బహుజన సమాజ్ పార్టీ తరఫు నుంచి తెలియజేసుకుంటున్నాను. ఇంకో విషయం చెప్తా ఉన్నాను, డిపార్ట్మెంట్ పూర్తిగా దీని మీద దృష్టి పెట్టాలి. అక్కడ ఎగ్జిబిషన్ ఇవ్వడం వల్ల అనేక రకమైన యాక్సిడెంట్లు అవుతాయి. అనేక రకంగా భక్తులకి అందరికీ కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎవరు ఏ బండి ఎక్కడ పెట్టాలో, ఎవరు ఎక్కడ ఎక్కువ పెట్టాలో తెలియదు. రాష్ట్ర నలుమూల నుంచి వచ్చి వాళ్ళందరికీ కూడా మనం వాళ్ళకి సౌకర్యం పిఠాపురం నియోజకవర్గం నుంచి మన సౌకర్యం కల్పించాలి. కాబట్టి మన డిపార్ట్మెంట్లు అందరూ కూడా పూర్తి దృష్టిలో ఆలోచించి ఆ ఎగ్జిబిషన్ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను బహుజన సమాజ్ పార్టీ తరఫు నుంచి నేను తెలియజేసుకుంటాను. మన భారతదేశంలోనే మరి సెకండ్ కాశీ అనే పేరు కూడా మరి పేరు పొందింది. ఇటువంటి సెకండ్ కాశీ అనే దాని మీద చాలామంది భక్తులు మరి విస్తారంగా రావడం జరుగుతుంది. దాని మీద ఏంటంటే ఎటువంటి సౌకర్యాలకి ఇబ్బంది అయినప్పటికీ కూడా చాలా బాధలు పడతారు. కాబట్టి అక్కడ ముందుగా ఎందుకంటే ఈ పార్కింగ్ ప్లేస్గా అనేక వాహనాలు అక్కడ పెట్టుకుంటున్నారు. ఇవాళ ఎగ్జిబిషన్ పేరు మీద అక్కడ పెట్టిస్తే ఆ ఎగ్జిబిషన్ వాళ్ళు అక్కడ పర్మిషన్ ఇస్తే మళ్ళీ ఇక్కడికి ఎవరిని రానివ్వకుండా చేస్తారు. కాబట్టి ఎగ్జిబిషన్ అక్కడ ఆపేసి మరి ముఖ్యంగా కలెక్టర్ దీని మీద చర్య తీసుకోవాలి. ఎంఆర్ఓకి వెంటనే పర్మిషన్ ఇచ్చి దీని మీద కమిషనర్కి చెప్పి వెంటనే ఆ ఎగ్జిబిషన్ ఆపి వచ్చిన భక్తులకి మరి మహాశివరాత్రికి వచ్చిన భక్తులకి ఎటువంటి అసౌకర్యం జరగకుండా వాళ్ళని కాపాడి వాళ్ళు జాగ్రత్తగా ప్రమాదాలు జరగకుండా కాపాడాలని ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.